గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. వెల్కమ్ టు ఐ డ్రీమ్. శనికావిసలోనూ తెలుసో తెలియక నేరాలు చేసి జైలు పాలైన కొంతమంది వారిలో సత్ప్రవర్తన వాళ్ళకి రాష్ట్ర ప్రభుత్వం క్షమాభిక్షకు ప్రసాదించింది. అందులో భాగంగా ఇప్పుడు చెల్లపల్లి జైల్లో ఉన్న 92 మంది ఖైదీలు ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారు. దాదాపు సంవత్సరాల పాటు 4 గోళ్ల మధ్య మగ్గిపోతున్న వాళ్ళు స్వేచ్ఛ ప్రపంచంలోకి వస్తున్నారు. వాళ్ళందరూ చూస్తుంటే ఎప్పుడెప్పుడా బయటకు వస్తామని చూస్తున్నారు. వీళ్ళు ఎప్పుడు వస్తారా బయటకని వీళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఎదురు చూస్తున్నారు. అటు వాళ్ళందరూ కూడా జైల్స్ డీజీ సౌమ్య మిశ్ర గారు స్వాగతం పలుకుతున్నారు. ఇప్పుడు మనం చూస్తున్న వాళ్ళందరూ కూడా 1 by 1 వస్తున్నారు. 92 మంది పైగా జైల్లో ఖైదీలు ఉన్నారు. వీళ్ళందరూ కొన్ని సంవత్సరాలుగా ఉన్నారు. కొంతమంది హత్యానేరాలు చేశారు, మరో కేసులు ఉంటారు. క్షమాభిషంగా ఉన్నారు. ఇప్పుడు మనతో పాటు మాట్లాడుకున్నారు. మీ పేరేం పేరు? నా పేరు జంగయ్య సార్. జంగయ్య. ఏ కేసులో వెళ్ళారు? మర్డర్ కేసులో ఇప్పుడు 14 సంవత్సరాలు అవుతుంది సార్. జైలుకి వచ్చి 2013లో వచ్చా. ఇప్పుడు ఇప్పటి వరకు ఈయనే ఉన్నా జైలు. పేరోళ్ళు పరవులు ఏం పోలేదు. అప్పటి నుంచి ఈయనే ఉన్నా. ఇప్పుడు రిలీజ్ అంటే ఇప్పుడు వస్తున్నారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి సారు జీవో ఇచ్చిందంటే వెళ్ళిపోతున్నాడు అంతే. 14 సంవత్సరాలు బయటకు వస్తున్నారు కదా, ఎలా ఉంది ఇప్పుడు? మంచిగా ఉన్నా సార్. ఇక అంటే జైల్లో ఏం నేర్చుకున్నాం? ఏం నేర్చుకోలేదు సార్. ఇక ఇప్పుడు ఎలా బతుకుతాం? ఇక బయటకు వ్యవసాయం ఉన్నది, వ్యవసాయం చేసుకుంటా సార్. వ్యవసాయం ఉన్నది, 2 ఎకరాల పొలం ఉన్నా అది చేసుకుంటాం. సంతోషంగా అది ఏం నేరం చేయను సార్. అప్పుడు ఏం నేరం చేశారు? ఏం లేదు, మా చెల్లెల వాళ్ళ భర్త చనిపోయాడు. నేను చంపినాను, నా మీద కేసు పెట్టారు. అదే అంతే కానీ ఇక వేరే ఏం లేదు, ఏం చేయలేము. ఏం చెప్తారు మిగతా వాళ్ళకి? ఏం చెప్పు సార్, ఇక ఇంకేం చెప్పు, ఏం చేయలేదు. ఇక సౌకర్యాలు అన్నీ ఇప్పటి వరకు అయితే మంచిగా ఉన్నాయి, మంచిగా మనతో మాట్లాడే మరో కొంతమంది వ్యక్తులు ఉన్నారు. ఆయన అడుగుతుంది, మీ పేరేం పేరు? ఏ కేసులో బయటలో? మా భార్య కేసు సార్. ఏ ఊరు? మా పందిపూట సార్. గ్రామం. ఇప్పుడు జ్వరం మంచిగా బయటకు వస్తున్నా కదా, ఎలా ఉన్నా? ఇంకా మంచిగా ఉన్నా సార్. హార్ట్ పేషెంట్ అయినా గుండె పోటీ కూడా ఇక్కడ చేయించిన సార్లు మంచిగా నేను నడుచుకుంటాను. మంచిగా జైల్లో 12 సంవత్సరాలు సార్. 12 సంవత్సరాలు ఉన్నా కదా సార్. ఎలా మీ జీవనం ఎలా కాస్తుంది? పెట్రోల్ బంకులు రాతా ఉన్నారు సార్. అమ్మ చేసుకొని పోతా, లేకపోతే వ్యవసాయం చేసుకొని పోతాం సార్. పెట్రోల్ బంకులో పెట్టినా తప్పు చేసుకొని ఒప్పుకుంటారా? ఇక మీ దయా సార్. ఇక మీరు ఎట్లా శ్రమిస్తే ఎట్లనే అవుతుంది. జైల్లో మాట్లాడే వాళ్ళు చాలా మంది వస్తున్నారు, మరికొంతమంది ఉన్నారు. ఇప్పుడు మాట్లాడేది చూద్దాం. దాదాపు 92 మంది బయటకు వచ్చారు. వీళ్ళందరినీ కూడా ఏ విధంగా జీవితం బయటకు వచ్చారు, ఎందుకు నేరం చేశారు, బయటకు వచ్చిన తర్వాత వీళ్ళు ఎలాగ జీవనం కొనసాగించాలి అనే విషయం మీద కూడా జైల్స్ డీజీ గారు ఒక ప్రోగ్రాం పెట్టారు. అండ్ జైల్స్ నుంచి బయటకు వచ్చిన వాళ్ళందరూ కూడా పెట్రోల్ పంపుల ఉద్యోగాలతో పాటు వాళ్ళ కాళ్ళ మీదే నిలబడేలాగా, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు సంపాదించేలాగా, ఒకరి మీద ఆధారపడకుండా ఉండడానికి వాళ్ళందరికీ కూడా కుట్టు మిషన్లు ఇవ్వడం, కంప్యూటర్లు ఇవ్వడం, కొన్ని కార్యక్రమాలు చేపట్టినట్టుగా జైలు శాఖ చెప్తుంది. ఇప్పటికీ 92 మందిలో కొంతమంది బయటకు వచ్చి, కానీ వీళ్ళు జైల్లో చేసిన నేరం చేసి జైలుకి వెళ్ళారు. కానీ బయటకు వచ్చాక సొసైటీ వీళ్ళకి ఎలాగ ఆదరిస్తుంది ఒక ప్రశ్నగా కనిపిస్తుంది. వీళ్ళందరూ జైలు నుంచి వచ్చారు, ముద్ర పడతారు కాబట్టి వీళ్ళకి ఇల్లు ఇస్తారా లేదా ఉద్యోగాలు ఇస్తారా అనేది ఒక ప్రశ్న. కానీ జైలు శాఖ మాత్రం ఈ విషయం మీద చాలా స్పష్టంగా వీళ్ళందరికీ వాళ్ళ ఆర్థిక పరిస్థితి బాగుపరచడానికి రకరకాల కార్యక్రమాలు చెప్పింది. జైల్స్ బయట ఉన్న పెట్రోల్ పంపులు ఉద్యోగాలు ఇవ్వచ్చు, లేదు మరికొన్ని కార్యక్రమాలు చేపట్టడానికి జైలు శాఖ చూసింది. జైలు శాఖ నిర్ణయం తీసుకుంది. అయితే ఇప్పుడు మరికొంతమంది బయటకు వచ్చే అవకాశం ఉంది, వాళ్ళు కూడా మనం ప్రశ్నిద్దాం. తెలంగాణ స్టేట్ ఫార్మేషన్ డే సందర్భంగా మీ అందరికీ నా శుభాకాంక్షలు. ఈరోజు తెలంగాణ స్టేట్ ఫార్మేషన్ అయింది. అందుకని ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ గారు డిసైడ్ చేశారు ఈరోజు
ప్రీమెచ్యూర్ రిలీజ్ ఒక 91 మందికి చేస్తారు అని. సో తెలంగాణ డిపార్ట్మెంట్ తరఫు నుంచి, మా ఆశ్రమవాసి తరఫు నుంచి, అందరి తరఫు నుంచి చాలా చాలా ధన్యవాదాలు మేము తెలియజేస్తున్నాం. పత్రికా మిత్రులు అందరూ ఉన్నారు ఇక్కడ, మా ఆశ్రమవాసులు ఉన్నారు, వాళ్ళ రిలేటివ్స్ ఉన్నారు, ప్లస్ మా స్టాఫ్ అందరూ ఉన్నారు. ఈరోజు రియల్లీ ఒక పండుగ వాతావరణంలో మీరు ఫ్రీడమ్ మీకు ఇస్తున్నారు. సో ఈరోజు ఒక కొత్త చాప్టర్ మీరు అందరూ స్టార్ట్ చేస్తున్నారు. ఆ కొత్త చాప్టర్ మీ లైఫ్లో ఒక టర్నింగ్ పాయింట్ లాగా ఉండాలి. నేను ఇంతకుముందు మీ అందరికీ చెప్పాను, మళ్ళీ మీరు ఇక్కడ రాకూడదు, మాకు చూడవద్దు, మేము కూడా మీకు చూడకుండా ఉండాలి. పోలీస్ స్టేషన్ అయినా సరే వెళ్ళి వాళ్ళు పని చేస్తారు, వాళ్ళకు వేరే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ మేము నేర్పించిన స్కిల్స్తో కొంతమంది అగ్రికల్చర్ చేస్తారు, కొంతమంది ఫ్యామిలీ బిజినెస్ స్టార్ట్ చేస్తారు, ఇంకా కొంతమంది ఒక ఇండిపెండెంట్ ఆక్యుపేషన్స్ చేస్తారని అన్నారు. ఒక 38 ప్రిజనర్స్ వాళ్ళు వాలంటరీలీ మా ఫ్యూయల్ అవుట్లెట్స్లో పని చేస్తారు అని చెప్పిన తర్వాత వాళ్ళకు ఈరోజు అపాయింట్మెంట్ లెటర్ ఇవ్వడం జరుగుతుంది. కొంతమంది ఫీమేల్ ప్రిజనర్స్, ఒక 4 ఫీమేల్ ఆశ్రమవాసులు కూడా మేము వెళ్ళి టైలరింగ్ నేర్పించిన టైలరింగ్ మేము స్టార్ట్ చేస్తాము, ఓన్గా స్వింగ్ మెషిన్ కావాలి అని అడిగితే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అసిస్టెంట్ స్కీమ్ మా ప్రిజన్ డెవలప్మెంట్ ఫండ్ ద్వారా అది ఫండెడ్ అయింది. సో దాంట్లో మేము ఒక 4 స్వింగ్ మెషిన్స్ కూడా వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. వీళ్ళు ప్రిజనర్స్ ఈరోజు ఈ ప్రోగ్రామ్తో ఆగిపోవద్దు. మీరు ఒక లైఫ్ లీడ్ చేశారు, ఇంతకుముందు రాజీ చెప్పినట్టు ప్రిజన్ లోపల ఒక లైఫ్ లీడ్ చేశారు. బట్ మీ రిఫర్మేషన్, మీకు ఇచ్చిన స్కిల్స్, మీ ఎడ్యుకేషన్ ఇక్కడ సీమితంగా ఉండకుండా జైల్ గేట్ తర్వాత కూడా అది మీతో పాటు వెళ్తుంది. మీరు అది సదుపయోగం చేసుకుని మీరు ఒక మంచి పౌరులుగా బయట వెళ్ళి బతుకుంటే మాది ఎంత ఎఫర్ట్ లాస్ట్ ఒక 15 సంవత్సరం నుంచి మీ మీద చేసిన ఎఫర్ట్స్ సార్థకంగా అవుతుంది అని మేము భావిస్తున్నాము. సో మీరు మంచిగా ఉండి మీ పరివారికి మీరు మంచిగా చూసి మీ సమాజంలో మీరు మంచిగా బతుకుంటే మాకు చాలా ఆనందంగా ఉంటుంది. మాకు అదే మా ఆబ్జెక్టివ్, అది మా ధ్యేయం. మీరు మంచిగా ఉంటే మేము కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతాము, మేము కూడా చాలా సాటిస్ఫైడ్గా ఉంటాము. మరి మీరు ఎవరు వస్తే మరి మీకు తెలుసు అది చాలా బ్యాడ్గా ఉంటుంది, మళ్ళీ మీరు మీ జీవితం అంతా మీకు ఎక్కడ గడిపి చేయాలి, మళ్ళీ బయటకు ప్రీమెచ్యూర్ రిలీజ్ ఏమి ఉండదు. సో మీకు ఇప్పుడు వెళ్ళటానికి కూడా ఎలాగ వెళ్ళాలి మీ అన్నీ ఏర్పాటు చేసాము. మీకు తీసుకెళ్ళి బస్ స్టాండ్, రైల్వే స్టేషన్ ఎక్కడెక్కడ మీకు వదిలేయాలి అవి అని ఏర్పాటు చేసాము. మీ జైలు నుంచి కూడా మీ సూపరింటెండెంట్స్ వచ్చారు, మీకు మీ కుటుంబ సభ్యుల అందరికీ ఎలాగ పంపించేయాలి అది కూడా ఏర్పాటు చేసాము. సో ఇది జియో రావడం చాలా ఒక మంచి బిగినింగ్ అని నేను అనుకున్నాము. ఇంతకుముందు ఇది కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత 2024లో ఒక 213 ప్రిజనర్స్కి ప్రీమెచ్యూర్ రిలీజ్ అయింది. మళ్ళీ సేమ్ గవర్నమెంట్ ప్రభుత్వం టైంలో మళ్ళీ ఈసారి ఒక 91 మెంబర్స్ ప్రీమెచ్యూర్ రిలీజ్ అవ్వడం చాలా మంచి విషయం. ఇది నార్మల్గా ఎలాగ జరగదు యాక్చువల్లీ. బట్ ఇంకా ఒకటి మంచి అభిప్రాయం మేము చేసాము ఏంటి అంటే, సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం ప్లస్ స్టేట్లో ఉన్న రూల్స్ ప్రకారం మేము ఒక జియో తీసుకొచ్చాము. తద్వారా ఎవ్రీ క్వార్టర్లో రిలీజ్ అవుతారు ప్రీమెచ్యూర్ రిలీజ్. సో ఒక సంవత్సరంలో 3 సార్లు రిలీజ్ అవ్వటానికి అవకాశం ఉంది. బట్ ఆ అవకాశం మీరు మీ మంచి బిహేవియర్ ద్వారా, మీ మంచి డిసిప్లిన్ ద్వారా మీరు తెచ్చుకోవాలి. మీరు మా ప్రెజెంట్ రూల్స్, లాస్ ఏమేమి ఉన్నాయి అది పాటించి మీరు మంచిగా బతుకుంటే, డిసిప్లిన్గా బతుకుంటే తప్పకుండా మీకు ఈ అవకాశం వస్తుంది. సో మీరు ఈ అవకాశం తీసుకోవాలా లేదా అది మీ చేతిలో ఉంది. సో మీరు మంచిగా ప్రవర్తిస్తే అది తప్పకుండా మీకు వస్తుంది. సో ఈరోజు చాలా యాక్చువల్లీ సుదినం,
మీ అందరికీ ఒకటి సెకండ్ ఛాన్స్ దొరికింది. ఈ ఛాన్స్ ద్వారా మీరు వెళ్ళి మంచిగా బతకాలి, హ్యాపీగా బతకాలి, మీరు హ్యాపీగా ఉండాలి, మీ పరివార వర్గం అందరూ హ్యాపీగా ఉండాలి, మీరు ఎక్కడ ఉంటారో ఆ సమాజం కూడా హ్యాపీగా ఉండాలి. అండ్ మీరు ఇప్పుడు ఒక ప్రొడక్టివ్ మీకు ఎడ్యుకేషన్ ఇచ్చాము, మీకు వొకేషనల్ స్కిల్స్ ఇచ్చాము, మీకు మీ మెంటల్ హెల్త్ మంచిగా అవ్వాలి అని కూడా ప్రయత్నం చేసాము. అన్ని స్థాయిలో మీకు అన్ని ప్రకారం మీకు మేము హెల్ప్ చేయడానికి, సపోర్ట్ చేయడానికి ప్రయత్నం చేశాము. ఆ స్కిల్స్ తీసుకుని ఆ ఎడ్యుకేషన్ తీసుకుని మీరు వెళ్ళి మంచిగా బతుకోండి. మీ అందరికీ నా ఆశీర్వాదాలు, శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. మాట్లాడడానికి జైలు శాఖ డీజీ గారు ఉన్నారు. మేడం ఈరోజు ఎంతమంది రిలీజ్ అయ్యారు, వాళ్ళకి ఏ విధంగా ట్రైనింగ్ ఇచ్చారు, వాళ్ళ సెల్ఫ్ దీంట్లో ట్రైనింగ్ ఉండారా, లేదా ఒకవేళ నేరం చేసి మళ్ళీ లోపలికి వస్తే వాళ్ళకి ఎలాగ ట్రీట్మెంట్? ఇక్కడికి వచ్చిన తర్వాత మేము చూస్తాము దట్ వాళ్ళు ఏ స్కిల్లో ఇంట్రెస్టెడ్ ఉన్నారు, ప్లస్ కేపబుల్ ఉన్నారు. అది చూసుకుని వాళ్ళకు ఆ టైప్లో ఎంతమంది బయట ఇస్తాం. ఈరోజు తెలంగాణ ఫార్మేషన్ డే సందర్భంగా ఒక 91 ప్రిజనర్స్కు విడుదల జరిగింది. వాళ్ళ మధ్యలో ఒక 55 మెంబర్స్ మేల్ ఉన్నారు, ఇంకా ఒక 6 మెంబర్స్ విమెన్ ప్రిజనర్స్. సో ఈ 85 మేల్ మధ్యలో ఒక 38 మెంబర్స్కు ఈరోజు మేము అపాయింట్మెంట్ ఇచ్చాము. మా ఫ్యూయల్ అవుట్లెట్స్ ఉన్నాయి, మీకు తెలుసు, ప్రిజన్ డిపార్ట్మెంట్ తెలంగాణలో. సో అక్కడే వాళ్ళు 38 మెంబర్స్ యాజ్ పర్ దేర్ విష్, వాళ్ళు ఎక్కడెక్కడే వాళ్ళకు కావాలి అక్కడెక్కడే మేము వాళ్ళకు అపాయింట్మెంట్ ఇచ్చాము. మిగతా ఒక 6 మెంబర్స్ లేడీస్ మధ్యలో ఒక 4 మెంబర్స్ మాకు స్వింగ్ మెషిన్ ఇస్తే మాకు టైలరింగ్ కూడా నేర్పిస్తాం మేము ప్రిజన్లో. సో వేస్తే వాళ్ళు టైలరింగ్ షాప్ పెడతారు అని అన్నారు. సో వాళ్ళు కూడా అది హెల్ప్ చేసాము. కానీ జైలు డిపార్ట్మెంట్ వాళ్ళకి ఆదుకుంటుంది, కానీ సమాజం వాళ్ళకు స్టిగ్మా వేస్తుంది. ఆ స్టిగ్మాలో వాళ్ళకి ఇల్లు రెంట్ ఇవ్వడం, జాబులు ఇవ్వడం చేస్తారు. అటువంటి వాళ్ళకి మీరేం కల్పిస్తారు? అంటే అందుకని మేము రిలీజ్ అయిన ముందు వాళ్ళు ఫ్యామిలీకి పిలిపించి, మీరు విన్నారు, ఐజీ గారు కూడా చెప్పారు. సో ఫ్యామిలీకి పిలిపించి కౌన్సిలింగ్ ఇస్తాము. వాళ్ళకు యాక్సెప్ట్ చేయాలి, వాళ్ళకు మంచిగా బిహేవ్ చేయాలి అని, స్టిగ్మా ఉండకూడదు. మేము అందుకని ట్రై చేస్తున్నాము చాలా. వాళ్ళకు ఇఫ్ దే బికమ్ యూస్ఫుల్, మళ్ళీ ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళకు వదలడానికి అవకాశం ఉండదు. సో ఇక్కడ ఉన్నప్పుడు కూడా వాళ్ళు చాలా పనిచేసి గవర్నమెంట్ వేజెస్ ఎర్న్ చేసుకుని దానిలో సగం వాళ్ళు పెట్టి సగం ఫ్యామిలీకు ఇస్తున్నారు. సో చాలామందికి ఫ్యామిలీ కనెక్షన్స్ ఇన్ఫ్యాక్ట్ ప్రిజన్కు వచ్చిన తర్వాత ఇంకా స్ట్రాంగ్ అవుతుంది, ఎందుకంటే మేము ట్రై చేస్తాము అది స్ట్రాంగ్ చేయడానికి. ఇప్పుడు వచ్చిన దాంట్లో మీరు 307, 302 వాళ్ళకి రిలీజ్ చేస్తున్నారు, అంటే 120B అటువంటి వాళ్ళకి రిలీజ్ చేస్తుందా? మేము ఎవరికి రిలీజ్ చేసాము, అందరూ ఎలిజిబుల్. దెర్ ఆర్ లార్జ్ నెంబర్ ఆఫ్ ఎలిజిబిలిటీ క్రైటీరియా. సో అవి అన్నీ చెప్పాలంటే ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. లాట్ ఆఫ్ క్రైటీరియా ఆర్ దేర్. ఆ క్రైటీరియా అంతా ఈచ్ అండ్ ఎవ్రీ క్రైటీరియా త్రూలో వెళ్ళిన తర్వాతనే రిలీజ్ అవుతుంది. ఇప్పుడు వీళ్ళు బయటకు వచ్చారు, వచ్చిన తర్వాత వాళ్ళకి సెల్ఫ్ డిఫెన్స్ ఉన్నారు, బాగానే ఉంటారు. కానీ రిపీట్ అయ్యి మళ్ళీ వస్తే రాకుండా ఉండాలి, అది ఉంది. బికాజ్ ఇప్పుడు వెళ్ళిన వెంటనే ఒక 15 డేస్లో వాళ్ళు పోలీస్ స్టేషన్లో హాజరు పెట్టాలి. ప్లస్ ఎవ్రీ 3 మంత్స్లో డిస్ట్రిక్ట్ ప్రొబేషన్ ఆఫీసర్ ప్లస్ లోకల్ పోలీస్ స్టేషన్లో కూడా వాళ్ళు వెళ్ళి కలవాలి, చెప్పాలి. ఎస్ వాళ్ళ మధ్య అంటే పోలీస్ డిపార్ట్మెంట్ చేస్తారు, డిస్ట్రిక్ట్ ప్రొబేషన్ ఆఫీస్ చేస్తారు. ఎందుకంటే ప్రిజన్ డిపార్ట్మెంట్ బియాండ్ ది వాల్ మాకు సర్వేలెన్స్ చేయడానికి అలాగ లేదు. ఎంతమంది ఉండొచ్చు లోపల బయటకు రావడానికి? అది ఎలిజిబిలిటీ ప్రకారం అవుతుంది. వచ్చిన అందరి మీద కూడా బయటకు వచ్చినా వాళ్ళ మీద సర్వేలెన్స్ ఉంటుంది అంటున్నారు డీజీపీ స్వామి మిశ్రా గారు. తుమ్మల సాయన్న ఇప్పుడు ఆదిలాబాద్ మీది ఎందుకు జైలుకి వెళ్ళారు? జైల్లో ఎంతకాలం ఉన్నారు, బయటకు వచ్చాక ఎలా గడుపుతారు? ఇప్పుడు మీ కుటుంబం ఎలా చూస్తారు సార్? బాగా గడుపుతారు. జైలు నాలుకమాడకి ఇచ్చిన సార్. ఏ కేసులో వెళ్ళారు? మర్డర్ కేసులో సార్. ఎవరిని చంపారు? మా మిస్సెస్ చనిపోయింది సార్, అనుకోకుండా. నేను లేను సార్. ఎంతకాలం జైలు ఉన్నారు? 13 సంవత్సరాలు సార్. మీ పిల్లలందరూ ఎక్కడ ఉన్నారు మరి? సార్ పిల్లలు కాలేదు సార్. రాలేదా? వచ్చారు అక్కడ ఉండొచ్చు కదా? లేదు సార్, కొడుకు మా తమ్ముడు కొడుకు. మీ అబ్బాయి వచ్చాడు. ఇప్పుడు బయటకు వచ్చారు కదా, తిరిగి మరి ఎలాగ మీ కుటుంబాన్ని సార్? వ్యవసాయం ఉన్నది సార్, వ్యవసాయం ఉన్నది సార్. తెలుసో తెలియక నేరం చేసి వెళ్ళారు. బయట ఉన్న సమాజానికి ఏం చెప్తారు మీరు? సార్ ఇట్లా అనుకోకుండా పోవద్దు, మంచిగా ఉండాలని చెప్తా సార్. జైలు ఏం నేర్చుకుంటారు సార్? బంకు కొట్టు నేర్చుకున్నా సార్, పెట్రోల్ బంకులో పని చేసిన సార్. రోజు ఏం చెప్తుంటారు జైల్లో పొద్దున్న లేచింది? పొద్దున నాకు టైం దొరకలేదు, పొద్దున లేవగానే సార్ పెట్రోల్ బంక్ పోతా, డ్యూటీకి పోతా సార్, అంతే సార్.
మరి కొంతమంది ఉన్నారు, చెప్పండి మీ పేరు, ఏం పేరు? నా పేరు శేఖర్ రెడ్డి సార్. లోపలికి ఎంతకాలం జైల్లో ఉన్నారు? 300 సెక్షన్కి వచ్చిన సార్. 306 302 302 2011లో వచ్చిన సార్. అదే ఆ పొలం కాడ చెట్ల పంచాయతీ ఉండే, మాట్లాడుతున్నట్టే పోయినందుకు అన్న తమ్ముడు ఇద్దరు అని ఏ నేరం చేయకుండా కేసులు ఎక్కిచ్చారు. అయితే అన్న కొట్టిండని తమ్ముని కూడా పెట్టాలని పెట్టేసారు. అనవసరంగా 15 సంవత్సరాలు. మీ పిల్లలు అందరూ బయట ఉన్నారు? బయట ఉన్నారు సార్. వాళ్ళందరూ ఎలా ఉన్నారు చూసారు, ఇప్పుడు కనుక్కున్నారు? కనుక్కున్నాను సార్. ఎలా ఉన్నారు? పేర్లు పోయేస్తారు సార్. ఇప్పుడు బయటకు వచ్చారు కదా సార్. మరి వాళ్ళందరూ ఎలా సాగుతారు ఇప్పుడు? తిరిగి వ్యవసాయం ఉంది సార్, వ్యవసాయం ఉంది. మళ్ళీ పెట్రోల్ బంకులో పనిచేస్తాం. మన డీజీ సార్ గిన చెప్పిండు, మీరు ఉపాధి కొరకు చెంచాలగూడ జైలు పంపుకు రావాలి, పని చేసుకోవాలి, బతకాలని చెప్పేసారు. కొంతమంది తెలుసో తెలియక నేరాలు చేస్తుంటారు సార్. అటువంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు? చెయ్యొద్దు, పోవద్దు, ఏమైనా కొట్లాటైనా పోవద్దు, వినొద్దు, విన్నా కానీ నేను చూడలేనని చెప్పాలి. అది చూసినా కానీ చెప్పాలా? చూసినా కానీ నేను చూడలేని చెప్పాలి. ఎందుకు? మళ్ళీ లేకపోతే జైలుకి పట్టిస్తారు కదా సార్. ఇక్కడ ఉండదు విట్నెస్ లేదు సార్. మేమేం చేయలేదు సార్. మేము చేయకుండా ఆడ 20 మంది 30 మంది ఉర్రు. మా అన్న ఆయన ఇద్దరు కొట్లాడుతుంటే నేను మధ్యలో పోయినా. మధ్యలో ఎందుకు కొట్లాడుతున్నా ఇడిపించినందుకు అన్న తమ్ముడు అని ఇద్దరు పెట్టేశారు. ఇప్పుడు వేస్ట్గా 15 సంవత్సరాల జీవితం ఖరాబు. అట్లా ఎగనెస్ట్ పార్టీ అదొక రాజకీయం కిందకి వచ్చింది సార్. అది ఆ 15 సంవత్సరాలు బయట ఉంటే పిల్లలు నేను బాగా చదివించాలి, బాగా చదివించేది, బయట తోలిస్తాను. కానీ హుషారు ఉండేది, కష్టపడ్డా, పని చేసుకున్నా, ఇల్లు కట్టుకున్నా, ఏం లేకుండే. కానీ పెట్రోల్ బంకులో పని చేసుకొని జర ఉపాధి కలిగి జైల్లో ఉన్నారు కదా. అవును సార్. మీ సగం వయసు అంతా కోల్పోయారు సార్. స్వల్పవర్తన నేర్చుకున్నాం. మళ్ళీ ఏడ కొట్లాడినా ఏదున్నా పోవద్దు అనేది అంతే. కానీ పని కూడా మంచిగా నేర్పించారు సార్. మంచిగా పని చేసుకోవాలి, ఉండాలి, కొట్లాడొద్దని. హలో, ఏం పేరు? నరసింహులు. మీ పేరు నరసింహులు. ఏ కేసులో లోపలికి వెళ్ళారు? భార్య కేసులో. ఎలా ఆమె చంపారా మీరు? గొడవ పెట్టుకుంటే ఆమె చచ్చిపోయింది. గొడవ పెట్టుకుని చచ్చిపోయిందా? కాల్చుకొని. ఎంతకాలం జైల్లో ఉన్నారు? 13 ఏళ్ళు అవుతుంది సార్. మీ భార్యని చెప్పని బయటకు వచ్చారు, పిల్లలు ఉన్నారా మీకు? ఉన్నారు సార్, బాబు ఉన్నాడు. మరి వాళ్ళ గురించి ఆలోచించలేదు అప్పుడు? ఏదో అప్పుడు అనుకోలేక అట్లా అయిపోయింది సార్. మరి ఆ అబ్బాయి ఏం చేస్తున్నాడు? చిన్నగా ఉన్నాడు సార్, చదువుకుంటున్నాడు. ఎన్ని సంవత్సరాలు జైల్లో ఉన్నారు మీరు? 13 సంవత్సరాలు అయింది సార్. 13 సంవత్సరాలు బయటకు వచ్చారు కదా, ఇప్పుడు మీకు ఎలాగ జీవనం వెళ్తుంది? గట్టి ఇంకా బాధపడుకుంటూ ఉన్నాం సార్. మరి ఇల్లు ఆకలి కుటుంబం పోషణ అది ఎలా? అంతే గట్లే ఆకం అయిపోయింది. సరే, తెలుసో తెలియక నేరాలు చేస్తున్నారు వెళ్తుంటారు, అటువంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు? ఇంక తెలియదు, ఇప్పుడు చేయొద్దు అని చెప్పాలి సార్. ఏం డబ్బులు పట్టుకోలేక పెడుతుంది? అవి పని చేసిన డబ్బులు ఇచ్చారు సార్. ఇచ్చారు? అదే ఇప్పుడు లేక ఉన్నాయి, 15,000 ఉన్నాయి అట్లా. జైల్లో ఏం నేర్చుకున్నారు మీరు? ఇంక స్కూళ్ళు అవి ఇవి నేర్చుకున్నాం సార్. ఇంకా బాధపడుకుంటే ఇంక స్కూల్ నేర్చిన కూడా బాగా రాలే. అవు సార్. జైల్లో చాలామంది తెలుసో తెలియకో నేరాలు చేస్తుంటారు. ఇప్పుడు మనం మాట్లాడిన వాళ్ళలో కొంతమంది కుటుంబంలోని గొడవలను లేదా అన్యాయంగా రాజకీయ తగదలతోనో గొడవలు పడుతుంటారు. అటువంటి వాళ్ళు జైలుకి వస్తారు, దాదాపు 14-15 సంవత్సరాలు జైల్లో ఉంటారు. జైలుకి వచ్చిన తర్వాత వాళ్ళకి ఆ కోపతాపాలు తగ్గిపోయిన తర్వాత అసలు విషయం బయటపడుతుంది. ఇంకప్పుడు జరగాల్సిన నష్టం జరిగిపోద్ది కానీ బయటకు రాలేరు. లోపల వాళ్ళు ఉంటారు కానీ కుటుంబం గురించి ఆలోచిస్తుంటారు. కానీ కుటుంబం అప్పుడే బయట ఉండి చాలామంది ఇబ్బంది పడుతుంటారు. ఆ విధంగా 14-15 సంవత్సరాలు జైల్లో ఉన్న వాళ్ళకి జైలు శాఖ వాళ్ళలో సత్వరం కల్పించడానికి, వాళ్ళకి మార్పు తీసుకురావడానికి యోగాలు, క్లాసులు నేర్పిస్తూ వాళ్ళ కుటుంబం మీద వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు ఆధారపడడానికి రకరకాల కార్యక్రమాలు చేపడుతూ బయటకు తీసుకొచ్చింది. ఆ విధంగా 14-15 సంవత్సరాలు జైల్లో వాళ్ళందరూ కూడా బయటకు వచ్చారు. తెలంగాణ రాష్ట్రం మొత్తం మీద కూడా దాదాపు 100 మంది పైగా వచ్చారు. ముఖ్యంగా చర్లపల్లి జైల్లోనే 90 మంది పైగా వచ్చారు. వీళ్ళందరూ కూడా జైలు శాఖ వాళ్ళకి స్వయం ఉపాధి కల్పించుకోవడానికి నాకు కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేసి శిక్షణ ఇప్పించి బయట పంపించింది. అంతేకాకుండా వీళ్ళు ఎవరైనా పని చేస్తామంటే వాళ్ళకి జైలు శాఖలో పెట్రోల్ బంకులో ఉద్యోగాలు, అదేవిధంగా స్కూల్లో ఉద్యోగాలు, స్కూల్లో టీచర్ ఉద్యోగాలు, కొన్ని కార్యక్రమాలు వేసి పంపిస్తుంది. కాబట్టి వీళ్ళు వచ్చిన వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా వాళ్ళ కాలం మీద నిలబడతారు. అయితే వీళ్ళు చెప్పింది మంచి మెసేజ్ ఏంటంటే, శని కావేశంలో నేరాలు చేయొద్దు, చేసి మాలాగా జీవితం కావద్దు. జైలుకి వచ్చిన వాళ్ళందరూ కూడా సుఖపడరు, చాలా బాధపడతారు. జైల్లో సమయానికి భోజనం దొరికినా, అన్ని ఏర్పాట్లు ఉన్నా కుటుంబం మన స్వేచ్ఛ కోల్పోతామన్నది వాళ్ళు చెప్తున్నారు. ఏ నేరం చేసి వచ్చావు? సార్, నా పేరు పిట్ల నరేష్, మేము ముతురాజు సార్. నాకు 3 ఆడపిల్లలు. నేను నా తమ్ముడిని
కేసులో నేను లోపలికి రావడం జరిగింది సార్. ఆ రోజు చెయ్యని తప్పుకి అంటే కొన్ని మాటల యుద్ధం. ఇప్పుడు సార్ మీకు తమ్ముడు ఉన్నాడు, మాకు తమ్ముడు ఉన్నాడు, మనం ఎంతో మంచి పని చేసుకుంటా ఉన్నాం. ఇంటి చుట్టుపక్కల ఆ పని ఈ పని, అరే ఆ పని వద్దురా, నీకు ఎందుకురా, చదువుకో, మంచిగా ఉండు అని ఎవరైనా చెప్పుకుంటారు సార్. కానీ నా తమ్ముని ఒక దెబ్బ కూడా కొట్టలేను సార్. నాకు 3 ఆడపిల్లలు ఉన్నారు సార్. తోడు ఎవరికి దొరకదు, అది నాకు తెలుసు. కానీ సార్ 2 రోజులకే మా తమ్ముడు చెరువులో పోయి, వాడికి ఈత రాదు. అక్కడ పిల్లలు నూకేసిండ్రా, మరి ఏమైంది భగవంతుడు తెలుసు. నేను అన్న ఒక్క మాటకి నా మీద ఇదే నేరం రూపమైంది సార్. నేను 15 సంవత్సరాల్లో లోపల ఉన్నాను. నేను ఈ 15 సంవత్సరాలు జైలు వచ్చిన సార్. నేను నా తమ్ముడిని చంపినాను చెప్పొచ్చు, కానీ నేను చెప్పలేను సార్. ఆ మాట కూడా నా నోరింబట రాదు. నాకు జైలులో ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్ ఓపిక, ఎదుటి మనిషికి గౌరవం ఇవ్వడం. మనం ఏది చేసినా ఓపికతోటి చేస్తే ఏదైనా చేయగలుగుతాం. ముఖ్యంగా మన కుటుంబాన్ని పోషించుకోగలుగుతాం. నాకు 3 ఆడపిల్లలు ఉన్నాయి సార్. నా భార్య ఎంతో కష్టపడి నా పిల్లల్ని పెంచింది. వాళ్ళ ఆలన పాలన నేను ఏం చూడలేని స్థాయిలో నేను జైలుకి వచ్చిన సార్. అప్పటి నుంచి ఆ పనులన్నీ నా భార్య భుజాన్ని వేసుకొని, అందరికీ అక్క చెల్లెలు ఉంటారు సార్, నా భార్య కూడా ఎంతో ఓర్పుతో నా పిల్లల్ని, చిన్న చిన్న పిల్లల్ని ఈ రోజు 2 పెళ్లిళ్ళు చేసింది సార్. ఆమెకి ఎప్పటికీ నేను రుణపడి ఉంటాను. ఇప్పుడు నా పిల్లలు నేను రాక కోసం ఎంతో ఆనందంగా ఎదురు చూస్తూ ఉన్నారు సార్. అది నేను మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి నేను ఎప్పటికీ మా ఖైదీ సోదరుల తరఫున, అందరి తరఫున ఆయన పాదాలకు నమస్కరిస్తున్నాను. కొంతమంది తెలుసో తెలియక నేరం చేస్తారు, కొంతమంది కావాలని చేస్తుంటారు సార్. ఆ జైలుకి వెళ్తే ఏమవుతుంది, మన పథకాలు బయటకు వస్తుంటారు. అటువంటి ఆలోచన ఏం చెప్తారు సార్? అటువంటి ఆలోచనతోటి తక్కువ మంది సార్, తక్కువ మంది. ఒక్కసారి తప్పు చేసిన వాళ్ళు మళ్ళీ జైలుకు రావడం అనేది జరగదు. నేనేమంటా అంటే సార్, తప్పుకు ప్రాయశ్చితం అనేది ఉంటుంది. చెయ్యని వాళ్ళు, చేసిన వాళ్ళు, అసలు మనకి ఎందుకు ఈ తప్పు చేయాలి, అసలు చేయాల్సిన అవసరం ఏంది అనేది 2 ఉంటాయి సార్. చాతగాని వాళ్ళు చేసేది అలాంటి పని సార్, చాతనైన వాళ్ళు చేసేది మంచి పని సార్. ఒకసారి సార్ ఒక్కసారి జైలుకి వెళ్ళి బయటకు వచ్చినాక సార్ మళ్ళీ ఆ తప్పు చేయాలని ఆలోచన రాదు సార్. ఎందుకు రాదంటే జైలు చాలా నేర్పింది, ఎలా ఉండాలి నేర్పింది, ఏం ఉపాధి నేర్చుకుంటామని నేర్పింది, ఎంత గౌరవంగా బతకాలనే స్వేచ్ఛ కూడా మాకు. అధికారులకు మేము ఎప్పుడు మర్యాద ఇస్తూ వాళ్ళ మంచి నేర్చుకుంటూ మా కుటుంబం కోసం మేము ఏమైనా చేయాలి, మా కుటుంబాన్ని పోషించుకోవాలి అన్న ఆలోచనతో ఈ 15 సంవత్సరాలతో ఎదురు చూసి ఇప్పుడు బయటకు వచ్చింది. నీ పేరేం పేరు, ఏ కేసులో జైలుకి వచ్చారు, ఏ కేసులో జైలుకి వచ్చారు, ఎంతకాలం ఉన్నారు, బయటికి వెళ్ళి అలా జీవిస్తారు? నా పేరు బండారు లక్ష్మి. 8 సంవత్సరాలు జైల్లో ఉన్నాను. నాది భర్త కేసు. నా కేసులో భర్త చనిపోయాడు. ఎందుకు భర్తను చంపారా? చంపలే కానీ వేరే చంపితే అది నా మీద వచ్చింది అనమాట. వచ్చి గొడవలల్లో చనిపోయాడు. చనిపోతే నేనే చేసిన అన్నట్టు చేసి ఆ కేసు 5 ఏళ్ళు బయట నడిచింది. 8 సంవత్సరాలు జైల్లో ఉన్నాను. పిల్లలు, కుటుంబం ఎలా మరి? బాగానే ఉన్నారు. పెద్దోళ్ళు పిల్లలు పెద్దవాళ్ళు. మా అత్త మామ ఉన్నారు, బావ ఉన్నాడు, యారాలు ఉన్నది. మరి ఇప్పుడు బయట 8 సంవత్సరాల్లో ఎప్పుడు పిల్లలు గుర్తురాలేదా మీకు? వస్తుంటారు కదా, ములాఖత్కి వస్తుంటారు. ఇప్పుడు బయటికి వెళ్తున్నావు కదా, ఎలా ఉంటారు మరి? ఇక్కడ చూస్తారు, ఇక్కడ అంతా మేము నేర్చుకున్నాము. జైల్లో మాకు జైలు లాగా లేకుండా అది శిక్షణ కార్యాలయం లాగా ఉండే. మాకు ముందు చదువు కూడా రాకపోవు. జైల్లో వచ్చిన తర్వాత మొత్తం చదువు నేర్పించారు మాకు. రాయడము, చదవడము అన్నీ నేర్చుకున్నాము. మళ్ళీ టైలరింగ్ ఫుల్గా నేర్పించారు. క్యాండిల్స్ తయారు చేస్తారు కదా సార్, క్యాండిల్స్ నేర్పించారు. మనకి ఇట్లా ప్రింట్ వర్క్ అనేది నేర్పించారు. మనకు బేకరీ ఉంటుంది కదా, బేకరీది కూడా మొత్తం వర్క్ నేర్పించారు. చాలా ఉంటాయి మనకు జైల్లో నేర్చుకునేటి. మీ కేసు పక్కన పెడితే చిన్న చిన్న క్షణికావేశాలు నేరాలు చేస్తారు. ఆ విధంగా ఆలోచన లేకుండా నేరాలు చేసే వాళ్ళకి మీరు ఇచ్చే సమాధానం? మనకు కొంచెం ఓపిక, సహనం ఉండి కొంచెం ఆలోచిస్తే ఆ పెద్ద దాంట్లోకి వెళ్ళి మనం తప్పు చేయకుండా ఉంటాం కదా సార్. ఆ క్షణిక ఆవేశంలోనే ఇంత కథలే ఇన్ని సంవత్సరాలు మన లైఫ్ పాడైపోయినట్టు అనిపిస్తుంది. కానీ అలా ఉండదు. మనకు జైలు అంటే ఒక శిక్షణ కార్యాలయం ఉండి మనకు శిక్షణ అంతా నేర్పిస్తారు. మళ్ళీ రేపు బయట పోయినాక మన సమాజంలో, మన కుటుంబంలో ఎవరు రానియకున్నా మన కాళ్ళ మీద మనం నిలబడి మనం బతికి మనం కుటుంబాన్ని కూడా బతికిచ్చే పొజిషన్ వరకు మనం తీసుకొస్తారు సార్. क्या बोलूं सर, अच्छा है, सब कुछ अच्छा है। बेकरी सीखी, अंदर में सारे काम सीख ली, बेकरी सीखी, मशीन सीख ली, पढ़ाई थोड़ी सीखी। पढ़ाई नहीं, मर्डर केस है सर। हमारा ऑन होटल था, होटल में वर्कर की लवर
ఈ కోడలు చంపి జైలుకి వచ్చావా? నేను కోడల్ని చంపలే సార్, దానిపై గ్యాస్ నేను పోసుకున్నాను. మేము చంపతానికి వేసుకుంటామా సార్? ఒక్కడే కొడు. ఎంతకాలం ఉన్నావు జైల్లో? 8 సంవత్సరాలు ఉన్నా. ఏం నేర్చుకున్నావు? చెద్దలు గుచ్చినాము, ఇళ్ళాళ్ళు గుచ్చినాము, కాజల గుండీలు వచ్చినాము, సఫాయిలు చేసినాం సార్. ఇప్పుడు ఏం చేస్తావు బయటకు వచ్చి? ఇంటికాడ పని చేసుకుంటాం, ఇంటికాడ పని చేసుకుంటాం. మళ్ళీ కోడల్ని వేధిస్తావా? మన కొడుకు పెళ్లి అయ్యద్దయ్యా. చేశారా? అవును సార్. కొడుకు పెళ్లి చేసావా? చేస్తావా? చేస్తామ్మా. నా కొడుకు పెళ్లి. ఎవరు? చెర్లండి. చెర్ల. చెర్ల. భద్రాచలం చెర్ల. అక్కడ ఎవరిని చంపావు? ఇక్కడ చిన్న గొడవలో అయిందండి. చంపారా? శనకావేశం? శనకావేశం. ఎంతకాలం ఉన్నావు జైల్లో? 16 సంవత్సరాలు. 16 సంవత్సరాలు. ఏం సాధించారండి జైలుకి వచ్చి? సాధించిందంటే జీవితం నాశనం చేసుకున్నాం. జీవితం నాశనం చేసుకున్నాం. ఏం నేర్చుకున్నారు జైల్లో? నేర్చుకున్నాం అంటే ఇక ఎట్లుండాలి అనేది. ఇప్పుడు బయటకు వెళ్ళి ఏం చేస్తారు? బయటకు వెళ్ళి ప్రజాసేవ చేస్తాం. ఏంటో? నేను పొలిటికల్ తిరిగాను ఫస్ట్ నుండి. పొలిటికల్ తిరిగా మా జాతికి అంకితం చేస్తాను, మా కాపు జాతికి అంకితం చేస్తాను. శనకావేశం చేసి నరలకు చేస్తుంటారు కొంతమంది, బయటకు లోపలికి వస్తుంటారు. అటువంటి వాళ్ళకి ఏం చెప్తారు? శనికావేశం అంటే ముందే జాగ్రత్తగా ఉండాలి సార్. ఇలాంటి కోపతాపాలు కానీ ఉండకూడదు. కూలి మంచి టెన్షన్ ఇది గురి కాకూడదు. గొడవలు కానీ కొట్లాట్లు కానీ దూరంగా ఉండాలి.